అని అనుకోండి, లేదు అనుకోండి అలాగా. సో మరి మీ గంగినేనిలో మరి మంచి మార్కెట్ ఉంది, చిన్న చిన్న జంతు పిల్లల్ని అమ్ముతున్నారని ఎవరో చెబితే నేను పని కట్టుకొని మీ గంగినేని వచ్చాను. మార్కెట్ అంతా వెతికి ఒక చిన్న జంతు పిల్లని, తెల్ల తెల్ల జంతు పిల్లని కొనుక్కున్నాను. ఆ తెల్ల జంతు పిల్ల ఏంటంటే పంది పిల్ల. ఏం పిల్ల? పంది పిల్ల కొనుక్కొని మా విజయవాడ తీసుకెళ్ళిపోయాను. మా కాంపౌండ్లో పెట్టుకొని ఆ చిన్న పంది పిల్లకి నేను నేర్పిస్తాను అన్నమాట. ఇదిగో పంది పిల్ల, పంది పిల్ల, ఇక నువ్వు పందివి కాదు, ఇక నువ్వు గొర్రెలాగా ప్రవర్తించు, ఇక నువ్వు పెంట తినకూడదు, బురదలో దూకకూడదు, నా దగ్గర 4 గొర్రెలు ఉన్నాయి, నువ్వు కూడా గొర్రెలాగా ప్రవర్తించు, నువ్వు కూడా గొర్రెలాగా పచ్చికలోకి వెళ్ళు, నువ్వు కూడా గొర్రెలాగా నా పక్కనే పడుకో అని దానికి స్నానం చేయించి సెంటు కొట్టి సబ్బు వాడి ఇక అన్నీ చేస్తున్నాను నేను. అలా 3 నెలలు దానికి గొర్రెలాగా ఉండమని తర్ఫీదు ఇచ్చా. ఏం పిల్లది ఇంతకే? మర్చిపోకూడదు మీరు. ఏం పిల్లది? పంది పిల్లని ఎట్ట ఉండమంటున్నా? గొర్రె పిల్లలాగా ఉండమ్మా అని దానికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 3 నెలలు అయిపోయాక దాని గొంతుకి గొలుసు కట్టి దాన్ని బయటికి తీసుకొచ్చా. విజయవాడ వీధుల్లో నడుచుకుంటూ ఈవినింగ్ వాకింగ్ తీసుకొచ్చా. అలా తీసుకొచ్చి నడిపించుకుంటూ వెళ్తుంటే ఒక చోటకు రాగానే నా చేతిలో చైన్ లాక్కొని విడదింపుకొని వెళ్ళి దూకింది. దేంటోకి? మీకంటే తెలుసు, పంది స్వభావమే బురదలో దూకడం. పంది పచ్చికలోకి వెళ్ళిద్దా? బురదలోకి వెళ్ళిద్ది. వెంటనే దాన్ని బయటికి లాగి 4 పీకి లోపల తీసుకెళ్ళి చెప్పాగా గొర్రె పిల్లవని, పందులు నువ్వు బురదలోకి ఎందుకు దూకావు, గొర్రెవని చెప్పాగా అని మళ్ళా 2 months షార్ట్ టర్మ్ కోర్స్ దానికి ఇచ్చి, నువ్వు గొర్రెలాగా ప్రవర్తించాలి, పచ్చికలో ఉండాలి, నువ్వు చక్కగా ఆకులు తినాలి, పెంట తినకూడదు, బురదలో దూకకూడదు అని దానికి మరలా 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరలా విజయవాడ వీధిలోకి తీసుకెళ్తే దూకింది. ఆడ మళ్ళీ దూకింది. ఈసారి బుద్ధి వచ్చింది. దానికి కాదు, నాకు వచ్చింది బుద్ధి. ఏంటంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఈ పంది పిల్లకు నేను స్నానం చేయించవచ్చు, సెంటు కొట్టచ్చు, సబ్బు వాడచ్చు, దీనికి ఎన్ని పరిచర్యలైనా చేయొచ్చు, కానీ దీని బుద్ధే బురదలో దూకే బుద్ధి, దీని బుద్ధే పెంట తినే బుద్ధి. కాబట్టి నేను ఎంత స్నానం చేయించినా దీని పైన మాత్రమే చేయగలను, కానీ దీని లోపల బురదను పెంటను తినే స్వభావాన్ని నేను మార్చలేను. దీని స్వభావాన్ని నేను మార్చలేను కదా అని నాకు బుద్ధి వచ్చి నేను వెంటనే ఇంటికి తీసుకొచ్చేదాన్ని. తీసుకొచ్చి నన్ను డాక్టర్గా ఊహించుకోండి ఒకసారి. అలా ఊహించుకోండి అంతే. నేను డాక్టర్నేం కాదు. చిన్నప్పుడు సైన్స్ బాగా చదివేవాడిని, డాక్టర్ అవుదాం అనుకున్నా. కొంచెం పెద్ద అయ్యాక క్రికెట్ బాగా ఆడేవాడిని, క్రికెటర్ అవుదాం అనుకున్నా. ఇంకొంచెం పెద్ద అయ్యాక మ్యాథ్స్ బాగా వచ్చేది, మ్యాథ్స్ టీచర్ అవుదాం అనుకున్నా. దేవుడు చివరికి తీసుకెళ్ళి పాస్టర్ చేసాడు. అర్థమైందా? మనం ఎన్నో అనుకుంటాం కానీ అవి అవ్వటం వల్ల ఉపయోగం లేదు. దేవుడు ఏది అవ్వమంటే అది మంచిది. దేవుడు నన్ను పాస్టర్ చేశాడు. సో డాక్టర్గా ఊహించుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ పంది పిల్లను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పడుకోబెట్టి, ఒక అర్థం అవడం కోసం చెప్తున్నానమ్మా, పంది పిల్లను నా పడుకోబెట్టి నా పక్కనే ఒక గొర్రెని పెట్టుకొని ఈ పంది గుండె దగ్గర కోసి పంది స్వభావముతో ఉన్నటువంటి పంది గుండెను కట్ చేసి బయటకు తీశాను. ఈ గొర్రె లోపల ఉన్న గొర్రె స్వభావముతో ఉన్న గొర్రె గుండెను తీసి పంది లోపల గొర్రె గుండెను పెట్టి కుట్లు వేసేసి దాన్ని ఆపరేషన్ అయిపోయాక బయటికి తీసుకొచ్చి మొత్తు వదిలేక దానికి ఒక మాట చెప్పా, ఇదిగో నీ లోపల ఉండేటువంటి బురద పెంట స్వభావముతో ఉన్నటువంటి గుండెను స్వభావాన్ని తీసేశాను, పచ్చిక ఆకులు మేసేటువంటి స్వభావంతో కూడుకున్న గొర్రె గుండెను నీ లోపల పెట్టాను. ఇక నువ్వు గొర్రెలాగా ప్రవర్తించే అవకాశం వచ్చింది. నువ్వు లోపల మార్చబడ్డావు, పైన కాదు. నువ్వు ఎక్కడ మార్చబడ్డావు? లోపల మార్చబడ్డావని దాన్ని మైండ్ని కూడా కొంచెం ట్యూన్ చేసి 2 నెలలు కాంపౌండ్లో పచ్చికలో తిప్పాక ఈసారి విజయవాడ వీధుల్లోకి వెళ్ళాక అది బురదలోకి దూకట్లేదు. కారణం ఏంటంటే అది పైన మారిందా, లోపల మారిందా? లోపల మారింది. ఇది లోపల స్వభావం మారింది. అలానే ఆది కాండంలో చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఏదో నవ్వించడానికి చెప్పలేదు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక సత్యాలు అర్థం అవడం కోసం చిన్న చిన్న ఉపమానాలు చెప్పుకుంటాం అనమాట. తెరవాల్సిన పని లేదు బైబిల్. మీరు చాలా జాగ్రత్తగా నన్ను గమనించండి. ఆది కాండంలో దేవుడు తన స్వరూపంలో 2 చేసుకొని మీరు నా పిల్లలు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అమ్మా? మీరు నా పిల్లలరా నాన్న, నాలాగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, పాపపు పెంట మీదకి వెళ్ళబాకండి అని అన్నాడు. దేవుడు అలాగ పక్కకి వెళ్ళాడో లేదో చల్లపూటన సాతాను వచ్చి శోధించగానే దూకారు. దేంట్లోకి? పాపపు పెంటలోకి దూకారు. దేవుడు మరలా వచ్చి వారిని సరిచేసి మీరు సరిగా జీవించండి అని
సరిగా జీవించండి అని చెప్పి మరి వాళ్ళందరినీ సిద్ధపరిస్తే అందరూ చెడిపోయారు. అప్పుడు నోవాహు అనే ఒకే ఒక్కడి కుటుంబాన్ని నుంచి అందరిని చంపేసి, నోవాహు నువ్వు నా కొడుకు అయ్యా, నాలాగా బతుకయ్యా పరిశుద్ధంగా, పాపిష్టి పనులు చేయబాకండి అయ్యా అని మళ్ళా బుద్ధి చెబితే మరలా నోవాహు బాగానే ఉన్నారు, కొడుకులు దూకారు దేంటోకి, పాపిష్టి పనుల్లోకి. మరలా అందరూ చెడిపోతే అబ్రహాము అనే ఒకే ఒక్కడిని ఎంచుకుని, అబ్రహాము నా కుమారుడిగా నిన్ను పెడతా, సర్వదేశములు నీ ద్వారా దీవిస్తా, బాగా బతుకయ్యా అంటే అబ్రహాం కొన్నాళ్ళు బాగానే బతికాడు. తర్వాత వాళ్ళ కొడుకులు మరలా దూకారు దేంటోకి, పాపంలోకి. 70 సంవత్సరాలు బబులోని చెరలో నుంచి బయటికి తెచ్చాక ఇప్పుడన్న బుద్ధి తెచ్చుకోండి, నా కొడుకుల్లాగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, నా పోలికలో బ్రతకండి అని మళ్ళా చెబితే మళ్ళా మలాకీకి వచ్చేటప్పటికి దూకారు దేంటోకి. ఇక మలాకీ అయిపోయాక దేవుడు అనుకున్నాడు, ఈసారి నా పద్ధతి మార్చాలి, వీళ్ళల్లో పాపపు స్వభావం ఉంది, మనుషులు ఎంతసేపటికి పాపాన్ని కోరుకుంటున్నారు, నాలాగా జీవించండి, నా మార్గంలోకి రండని ఎంత చెప్పినా దారి తప్పుతున్నారు, కాబట్టి నేను వీళ్ళను ఈసారి లోపల మార్చాలి. చెప్పండి, ఆ మాట చెప్పండి, ఎక్కడ మార్చాలి? లోపల మార్చాలి. వీళ్ళు మార్చలా, కాబట్టి నేనే వాళ్ళ అంతరంగమును మార్చాలని మత్తయి నుంచి తన పద్ధతి మార్చాడు దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించండి, మత్తయి నుంచి ఆయన తన పద్ధతి మార్చాడు. గుర్తుంచుకోండి, మన దేవుడు మారడు, మన దేవుడు తన పద్ధతులు మారుస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి, మన దేవుడు మారడు, మన దేవుడు మారని వాడని మనం కూడా పాటలు పాడతాం. బైబిల్ కూడా చెప్తుంది, గాడ్ ఈజ్ అంటే దేవుడు మారినటువంటి వాడు, ఇమ్యూటబుల్, మారడు ఆయన, కానీ ఆయన తన పద్ధతులు మారుస్తాడు. ఏం మారుస్తాడు? పద్ధతులు మారుస్తాడు. కాబట్టి మత్తయి సువార్త వచ్చే దేవుడు అనుకున్నాడు, నేను నా ప్రియకుమారుడైన యేసు ప్రభువును లోకానికి పంపించి అతని రక్తము చిందించి అతని పరిశుద్ధ రక్తము ద్వారా మనిషి మార్పుకి నాంది పలుకుతానని చెప్పి దేవుడు శిలువ కార్యం ద్వారా గొప్ప నూతన నిబంధన మనతో ప్రారంభించాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఒక పాపిష్టి వ్యక్తి, ఒక పాపిష్టురాలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అంటే, ఇందాక నేను పందికి ఆపరేషన్ చేసేటప్పుడు పంది లోపల ఉన్న ఏం బయటికి తీసేసా? పంది యొక్క స్వభావముతో ఉన్న పంది గుండెను తీసేశాను కదా. అలానే ఇప్పుడు సిలువ దగ్గరకు, యేసు ప్రభు దగ్గరికి ఒక పాపిష్టి వ్యక్తి, పాపిష్టాలు వెళ్ళి యేసయ్య నేను పాపిని అంటే, యేసు ప్రభువు మన లోపల చేయబెట్టి మన హృదయంలో ఉన్న పాపం అంతటిని కడిగేస్తాడు. గడి చప్పుడు దినం అయిపోదామా? ఎక్కడ? మన హృదయంలో ఉన్నటువంటి పాపం అంతటిని కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు, మన లోపల శుద్ధి చేస్తాడు. అంతేకాదు, దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను పంది గుండెని తీసేసి ఖాళీగా కుట్లేసానా, లోపల ఏమైనా పెట్టానా? మర్చిపోయినట్టున్నారు. పంది గుండెను తీసేసి పంది లోపల మరి ఏమైనా పెట్టానా? ఖాళీగా కుట్లేసానా? గొర్రెని చంపానా లేదా? అలానే దేవుడు కూడా మన పాపాన్ని కడిగేయటమే కాకుండా పాపం మీద జయము, పరిశుద్ధ జీవితము కలిగి జీవించగలిగేటట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన లోపల తన బీజమును వదులుతాడు. బీజము అనండి ఒకసారి. బీజము. ఇందాక వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివారో లేదో, దేవుని మూలముగా పుట్టిన వారు పాపం చేయరని లేదు, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఒకటి నిలుచునంట. చూడండి ఒకసారి, 1 యోహాను 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన చెప్పండి, ఏం నిలిచినమ్మా? బీజము. అది ఇప్పుడు దాకా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అంటే ఒక రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధంగా ఎలా జీవించగలడు? ఒక మారు మనసు పొందిన వ్యక్తి పరిశుద్ధంగా ఎలా జీవించగలడు? ఎలా జీవించగలవు అంటే, ఇందాక నేను పంది గుండెని తీసేసి గొర్రె గుండెని ఎలా పెట్టానో, ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అతని లోపల ఉన్నటువంటి పాప స్వభావాన్ని తీసేసి దేవుడు తన బీజాన్ని పెడతాడు ఆ వ్యక్తిలో. ఏం పెడతాడమ్మా? బీజాన్ని. బీజము అంటే విత్తనము అని అర్థం, జీవము అని అర్థం. విత్తనము అంటే మనందరికీ తెలుసు. మీరే ఆలోచించండి ఒకసారి, నేను మామిడి విత్తనాన్ని కోస్తే 2 సంవత్సరాల తర్వాత నేను ఏ కాయలు కోసుకుంటా? నేను సపోటా విత్తనాన్ని విత్తితే 1 సంవత్సరం తర్వాత ఏ కాయలు కోసుకుంటా? ఏది విత్తితే అది కోసుకుంటాం కదా. అలానే మీరే చెప్పండి, ఒక పాపిష్టోడి హృదయములో దేవుడు తన విత్తనాన్ని పెడితే రేపు ఆ పాపిష్టోడిలో నుంచి దైవికమైన పరిశుద్ధ తలంపులు బయటకు వస్తాయా? పాపిష్ట తలంపులు బయటకు వస్తాయా? దైవికమైన తలంపులు వస్తాయి. అందుకే దేవుడు మనల్ని లోపల మార్చాడు. హల్లెలూయా. మనల్ని లోపల రక్షణ అంటే లోపల మారుట. రక్షణ అంటే పైకి మతపు రంగు బులుముకోవడం కాదు. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే, చర్చికి వచ్చిన తర్వాత ఏదో పాటలు పడేసి, లేదా బైబిల్ ఒకసారి చదివేసి, లేదంటే ఒక స్వస్థత కార్యం జరిగిన తర్వాత, ఒక మేలు జరిగిన తర్వాత ఇక మాలో అయిపోయింది అనుకుంటున్నారు. లేదు,
దేవుడు మేలు చేస్తాడు, చర్చకు వచ్చిన తర్వాత నేను విడిపిస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, నీ పట్ల కార్యం చేస్తాడు. కానీ నువ్వు పాపని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నేను పాపిని, నా అంతరంగం చెడిపోయింది, యేసు నా జీవితాన్ని మార్చాలని యేసు ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నప్పుడు యేసు ప్రభు నీ లోపల కార్యం చేసి నీ లోపల ఆయన బీజాన్ని వదులుతాడు. ఇక అప్పటి నుంచి నీకు పరిశుద్ధ జీవితం జీవించే ఆధిక్యత, ధన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైతే దేవుని మూలముగా పుడతారో వారిలో ఆయన బీజము నిలుచును గనక వారు పాపమే చేయరు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధంగా జీవించాలంటే ఒక వ్యక్తి మొట్టమొదటి ఎక్కవలసిన మెట్టేంటి? రక్షణ. అనండి ఒకసారి, రక్షణ. అంటూ రక్షించబడాలి. నువ్వు రక్షించబడ్డావా? గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ పందికి నేను పంది గుండె తీసేసి గొర్రె గుండె పెట్టాను. ఇప్పుడు ఈ పంది బయటకు వచ్చిన తర్వాత బురదలోకి వెళ్తుందా? పెంట తింటుందా? తింటలేదు. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి, అవునా కాదో చెప్పండి. నేను అంటాను, నేను ఆపరేషన్ చేసిన పందికి ఈ లోకములో ఉన్న ఈ లోకంలో మిగిలిన పందులన్నిటికీ తూర్పుకి పడమరకి ఎంత తేడా ఉంది, అంత తేడా ఉంది. అవునా కాదా? నేను ఆపరేషన్ చేసిన పంది పెంట తింటదా? కానీ లోకంలో ఉన్న పందులన్నీ ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్పండి, ఈ పందిని నేను పంది వ్యవస్థ నుంచి వేరు చేశానా లేదా? మిగిలిన పందులన్నిటికీ వేరుగా మార్చానా లేదా? ఇదే పరిశుద్ధత, ఇదే తగ్గొట్టబడుట అని అర్థం. అంటే దేవుడు నిన్ను ఎంత మార్చాడంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అదే పాపపు పెంటలో ఉంటారు. వాళ్ళు పాపం చేయడమే ఇష్టపడతారు, పాపాన్ని వాళ్ళు జుర్రుకుంటారు. ఉదయం నుంచి వాళ్ళకి పాపపు తలంపులే వస్తాయి, పడుకున్న వాళ్ళకి పాపపు తలంపులే వస్తాయి. కానీ నువ్వు వేరు. ఇక్కడ ప్రశ్న అంటే, నువ్వు నిజంగా వేరయ్యావా? నువ్వు నిజంగా లోపల మార్చబడ్డావా? పైకి మతపు రంగు బులుముకున్నావా? నువ్వు లోపల మార్చబడ్డావా? నా ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుడి దగ్గరికి వచ్చిన నువ్వు మొట్టమొదట రక్షించబడాలి. ఏం పడాలమ్మా? ఈరోజే ఒకవేళ ఇప్పటికి ఇంకా రక్షించబడపోతే ఈరోజే ఒక్క మాట చెప్తే నువ్వు రక్షించబడతావు. యేసయ్యా, అవును నేను పాపిని, నాకు ఉదయం లేస్తే పాపపు తలంపులు వస్తున్నాయి, నా అంతటా నేను జయించలేకపోతున్నాను, నన్ను మార్చు యేసయ్యా అంటే యేసు నీ పాపాలను కడిగేసి నీ లోపల ఆయన బీజాన్ని పెడతాడు. ఏం పెడతాడమ్మా? ఆ బీజము నీలోకి వచ్చాక, ఆయన విత్తనం నీలోనికి వచ్చాక నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి శక్తి వచ్చింది. పందిని ఇప్పుడు నేను మార్చానా లేదా? పంది ఇప్పుడు మారిపోయిందా లేదా? అలానే రక్షించబడితే నువ్వు మార్చబడతావు. కాబట్టి ఇది మీరు మొట్టమొదట తెలుసుకునవలసిన విషయం. మొట్టమొదట ఒక వ్యక్తి ఏం పడాలి? రక్షించబడాలి. ఏం పడాలి? రక్షించబడాలి. రెండవ పాయింట్ పోషణ అనండి ఒకసారి. పోషణ అంటే రెండవ మెట్టు ఏంటంటే, నువ్వు పోషించబడాలి. దేవుని వాక్యము చేత పోషించబడాలి. వినండి, నా వైపు చూడు, జాగ్రత్త వినండి. మీరే గమనించండి, గర్భవతి మరి ప్రసవించిన తర్వాత బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డకు మొట్టమొదట ఎవరు పాలిస్తారమ్మా? హెరిటేజ్ పాలిస్తారా? తల్లి పాలిస్తారు. అంటే బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లి ఇచ్చేటువంటి పాలు ఆ బిడ్డ తీసుకుంటేనే ఆ బిడ్డకు పోషణ లభిస్తుంది, ఆ బిడ్డ బలపడుతుంది, ఆ బిడ్డలో రెసిస్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి తల్లిపాలు తీసుకోవాలి. అలానే రక్షించబడి దేవుని బిడ్డగా పుట్టిన నువ్వు దేవుని మాట అనే పోషణ కింద ఉండాలి. ఏ పోషణ కింద ఉండాలి? దేవుని వాక్యము చేత, దేవుని మాట చేత నిన్ను పోషించుకోవాలి. అంటే రెండవది ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే దేవుడి వాక్యపు పోషణ కింద ఉండాలి. ఏ పోషణ కింద ఉండాలి? వాక్యపు పోషణ కింద ఉండాలి. 37వ కీర్తన 31వ వచనం, 37వ కీర్తన 31వ వచనం. త్వరగా తిరుగుదాం, సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోతాను. 37వ అధ్యాయం 31వ చదవమ్మా. దేవుని ధర్మశాస్త్రము హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. నా వైపు చూడండి. చదివేటప్పుడు మాత్రమే బైబిల్ చూడండి, మిగిలిన సమయాల్లో నా వైపు చూడండి. ఇక్కడ భక్తులు ఏమన్నాడంటే, వారి హృదయములో వాక్యం ఉందంట. చెప్పాలి, హృదయంలో ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి వారి అడుగులు జారవంట. అడుగులు జారవు అంటే బురదలో జారవు అని కాదు అర్థం, పాపములో జారవు అని అర్థం. పాపము శోధించినప్పుడు, పాపము మనల్ని శోధించినప్పుడు ఆ పాపములో మనం పడం. హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. హృదయంలో ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. ఎవరి హృదయంలో వాక్యము అనే పోషణ ఉంటుందో వారి అడుగులు జారవు. అలానే 119వ కీర్తన 11వ వచనం, 119వ కీర్తన 11వ వచనం, అక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఒక పని చేయాలంట. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, నా వైపు చూడండి ఒకసారి.
ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను పాపం చేయకుండా ఉండాలంటే ఒక పని చేస్తున్నా. ఏం చేస్తున్నానన్నాడు? హృదయంలో ఏం పెట్టుకున్నాడంట అంటే, ఒక క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించాలంటే అతను ఎక్కవలసిన రెండో మెట్టు ఏంటంటే వాక్యపు పోషణ కింద ఉండాలి. ఏ పోషణ కింద? వాక్యపు పోషణ కింద ఉండాలి. అప్పుడు అతడు పాపము చేయడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వాక్యపు పోషణ కింద ఉన్నారా? మీరు వాక్యాన్ని లోపలికి తీసుకుంటున్నారా? వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకుంటున్నారా? మీరు ఎప్పుడైతే మీ హృదయంలో వాక్యం పెట్టుకుంటారో